బాగుండడాన్ని నేరాలు, ఆరోగ్యం ఘోరాలు అంటారు. అనేవి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్‌లో కేవలం మన మెంటల్ హెల్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయా? లేదు మేడం. అంటే సోషల్ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా వీటి హ్మ్. ప్రభావం ఉంది. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఇష్టం లేదు అని చెప్పి, వాళ్ళ హస్బెండ్‌తో డైవర్స్ తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా! అవును. ఎందుకు చంపేశారు? హ్మ్. అనేది అందరి క్వెషన్. అవును. మనందరి క్వెషన్. నిజమే. ఇప్పుడు మీకు గూడా ఆ క్వెషన్ నిజమే. వచ్చుండొచ్చు. హ్మ్. ఇప్పుడు ఆమెకి ఇష్టం లేదు. ఎందుకు వదిలేసేయొచ్చు. వదిలేసేయొచ్చు కదా! కానీ మన సమాజంలో డైవర్స్ తీసుకోవడము అంటే ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఒక రిలేషన్‌షిప్‌లో, ఆ కాన్‌ఫ్లిక్ట్‌ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో తెలియదు. అవగాహన లేదు. ఓకే. సెకండ్ విషయము ఆ రిలేషన్‌షిప్ నుంచి ఎస్కేప్ అవ్వడం అంత ఈజీ గాదు. హ్మ్. ఒకసారి డైవర్స్ తీసుకొని ఒక స్త్రీ బతకడం చాలా కష్టమైన పరిస్థితి. హ్మ్. కాకపోతే అంటే అంత దూరం ఎందుకొస్తుంది సిట్యుయేషన్? మొట్టమొదట ఏందంటే మనకి ఆదర్శం అంటే రాముడు, సీత ఆ! మనకు తెలిసింది. మన స్క్రిప్చర్స్, మన వేదాలు గాని, ఉపనిషత్తులు గాని, మన శాస్త్రాలు ఏం చెప్పినాయంటే, ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులు గూడా ఒక్కటి గాదు. ఓకే. అన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనరు. డైవర్సిటీ. ఓకే. ఆ భిన్నత్వంలో అందముంది. హ్మ్. సో, కలిసి ఎలా బతకాలి? ఒక ఇద్దరు మనుషులు గాదు. అసలు ప్రకృతితో కలిసి ఎలా బతకాలి అని చెప్పారు. హ్మ్. దాని నుంచి మనం అసలు వైఫ్ అండ్ హస్బెండ్ బతకలేని పరిస్థితి. విడిపోవడానికి మార్గాలు ఎంచుకోలేని పరిస్థితి. సో, వాళ్ళేంటంటే ఎస్కేప్ అవ్వడానికి వీళ్ళని ఎలిమినేట్ చేయడం ఒక్కటే మార్గంగా చూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. హ్మ్. ఇది చాలా ప్రమాదకరం. అసలు స్వాగతించాల్సిన అంశం గాదిది. హ్మ్. అసలు ఇలాంటివి జరగకూడదు. వీటికి ఖచ్చితంగా మనం అంటే ఫోకస్ చేసి ఈ సమస్య మీద దాని మూలాల లోపల నుంచి ఆలోచించి పరిష్కారం కనుక్కోకపోతే అసలు రేపొద్దున పెళ్ళిళ్ళనేటివి గూడా ఉండవు. అంటే భయపడతారు. అంటే హ్మ్. మెయిన్‌గా అసలు ఏమైతదో తెలీదు. ఎవరితో అవును. రిలేషన్‌షిప్ కోసం ఎవరిని ఎలిమినేట్ జేస్తారో తెలీదు. అవును. అలాంటి పరిస్థితొస్తది.